హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డిజీస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను. మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చి అయితే చూడండి. మీరు ఇచ్చే లైక్ వలన నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మరి లేట్ ఎందుకు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? ఈ వీడియో వచ్చేసి సాటర్డే రోజు ఆఫ్టర్నూన్ అయితే షూట్ చేశాను. టైం వచ్చేసి 4 అలా అవుతుందండి. మార్నింగ్ నుంచి కూడా వర్షం పడుతుంది, అంటే చినుకులు పడుతున్నాయి, కానీ ఇంత పెద్ద వర్షం అయితే పడలేదు. ఇంకా ఆఫ్టర్నూన్ మరీ ఎక్కువ వర్షం అయితే పడుతుంది. అప్పటికి 4-5 డేస్ నుంచి తుఫాన్ అంటున్నారు కదా, విపరీతమైన గాలి వేస్తుందండి. వర్షం రాలేనప్పటికీ కూడా చలిగాలి వేసేసి ఆకాశం అంతా మేఘాలతో మబ్బు మబ్బుగా మంచు కురుస్తూ ఉన్నప్పటికీ కూడా ఈ రోజైతే వర్షం స్టార్ట్ అయ్యిందండి. రావటం మార్నింగ్ నుంచి కూడా చినుకులు పడుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా చూసారు కదా, బట్టలు అయితే పులిమేశారు. ఈ 4 రోజుల నుంచి కూడా తుఫాన్ ఉన్నప్పటికీ కూడా గాలి కారిపోతాయి కదా అని ప్రతి ఒక్కరూ అయితే బట్టలు పులిమేస్తున్నారండి. ఆ రోజైతే మార్నింగ్ నుంచి కూడా చినుకులు పడినప్పటికీ కూడా అంత పెద్ద వర్షం కాదు, గాలైతే ఎక్కువ వేస్తుంది. సో అలాగే బట్టలు అందరూ ఉంచేసారండి. ఆఫ్టర్నూన్ ఇలా సడన్గా పెద్ద వర్షం అయితే పడింది. వెళ్ళి తీద్దామనే టైం కూడా లేదండి. ఉన్నట్టుండి వర్షం అయితే పడిపోయింది. చూసారు కదా, అందరి మేడ మీద బట్టలు అయితే నానిపోతున్నాయి మొత్తం. ఇంకా వాళ్ళు ఫిక్స్ అయిపోయినట్టున్నారు. ఇంక తుఫాన్ ఇలా 4 డేస్ అంటున్నారు కదా, ఇంకా తీసినవన్నీ అక్కడ వేస్తాంలే అన్నట్టుగా. జస్ట్ నా బట్టలు కూడా నానిపోనండి. అప్పుడే నేను పైకి వెళ్ళి బట్టలన్నీ తీద్దామని తీసాను. వెంటనే పెద్ద వర్షం అయితే పడిపోయింది. ఆ వర్షానికి కొంచెం నానిపోయినాయి అనుకోండి. అవే తీసుకొచ్చి ఇలా రూమ్స్లో తాళ్ళు కట్టి అయితే వేసేసాను. సో ఇప్పుడు వచ్చేసి టైము ఈవినింగ్ 7 అయ్యిందండి. ఇంట్లో దీపాలు పెట్టేసుకుని వెంకటేశ్వర స్వామి వారి గుడికి అయితే వచ్చాను. కార్తీక మాసంలో ఇప్పటి వరకు కూడా వెంకటేశ్వర స్వామి గుడికి అయితే రావడానికి అవ్వలేదండి ఈ సంవత్సరం. ఇంక ఇది లాస్ట్ శనివారం కదా, ఈరోజు ఎలా అయినా స్వామివారిని దర్శించుకోవాలి అన్నట్టుగా. ఇంకా వర్షం అంతగా ఏం పడటం లేదు, చినుకులు పడుతున్నాయండి. ఇంకా గాలి అయితే ఇంకా 4 డేస్ నుంచి అలా వేస్తూనే ఉంది కదా, సర్లే దగ్గరే కదా వెంకటేశ్వర స్వామి గుడి అన్నట్టుగా టెంపుల్కి అయితే వచ్చాను. దర్శనం చేసుకు వెళ్ళిపోదాంలే అన్నట్టుగా వచ్చానండి. ఇంకా దీపాలకి సంబంధించిన కూడా నేను ఏం తీసుకురాలేదు. నార్మల్గా ఒక కొవ్వొత్తులు ఉంటాయి కదా, కుందొత్తులు, అవి కొంచెం ఆయిల్ వేసేసి ఒక ప్రమిదిలో ఒక 5 ఒత్తులు పెట్టుకుని ఆ ఒక్క ప్రమిది తెచ్చుకున్నాను. అదొకటే వెలిగిస్తాంలే, ఈ గాలికి వర్షానికి ఇంకా టెంపుల్లో కూడా వెలిగించినప్పటికీ కూడా అవేమి ఉండవులే అన్నట్టుగా. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసిందండి, మొత్తం టెంపుల్ అంతా కూడా ఈ కార్తీక మాసంలో చేశారు. మరి ముందు నుంచి ఉందో నాకు అంతగా ఐడియా లేదు, కానీ మొత్తం రేకులతో క్లోజ్ చేసేసారండి పై అవర్స్ అంతా కూడా. ఎక్కడ ఇంత గాలి కానీ వర్షం కానీ ఎక్కడ పడటం లేదు. మనం ఎక్కడ దీపం పెట్టుకున్నా కూడా చక్కగా వెలుగుతుంది ఇంట్లో పెట్టినట్టే. సో నాకు అప్పుడు అనిపించింది, అయ్యో పిండి దీపాలు ఇవన్నీ తెచ్చుకు వెలిగించుకోవాల్సిందే అన్నట్టుగా. మీరు ఇక్కడ చూసినట్లయితే ఆకాశ దీపానికి పూజ జరుగుతుందండి. సో చూసారు కదా, అసలు గాలి కానీ ఎక్కడ వర్షం కానీ ఏం లేదు. మొత్తం పైనంతా కూడా రేక్తో అయితే క్లోజ్ చేసేసారండి. ఈరోజు లాస్ట్ శనివారం కాబట్టి మొత్తం టెంపుల్ అంతా కూడా దీపాలు అయితే వెలిగిస్తారంటండి. ఇక్కడ ఆకాశ దీపానికి పూజ అయితే అయ్యింది కదా, ఇప్పుడు ఆకాశ దీపాన్ని పైకి అయితే కడుతున్నారు చూడండి ఫ్రెండ్స్. ఇలా ఆకాశదీపం పూజ అయ్యాక ఆకాశదీపాన్ని కట్టేశాక అప్పుడు ఈ దీపాలన్నీ వెలిగించమన్నారండి పూజారి గారు. టెంపుల్ ఎంట్రన్స్లోని పెద్ద పెద్దవి ఇలాగా శంఖ చక్ర నామాలు అయితే ఉంటాయి స్వామివారివి. ఇనుప స్టాండ్స్ అయితే ఉంటాయండి, వాటికి ప్రమిదలు పెట్టేసి అయితే ఉంటాయి. వాటిలో నార్మల్గా మనం వెళ్ళినప్పుడల్లా దీపాలు వెలిగించుకోవచ్చు. కానీ ఈరోజు మొత్తం ఇవన్నీ కూడా 365 ఒత్తులు అయితే వేసి ఉంచారండి. ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర మొత్తం అంతా కూడా 365 ఒత్తులు అయితే వేసి ఉంచారండి. మొత్తం ఇంకా టెంపుల్ అంతా కూడా నార్మల్ దీపాలు అయితే పెట్టున్నాయి. అందరినీ కూడా దీపాలు అయితే వెలిగించుకోమని చెప్పారండి పూజారి గారు. చూసారు కదా, ఇక్కడ వరాహి స్వామివారి గుడి చుట్టూతా కూడా, అలాగే ఈ స్వామివారి నామాల దగ్గర అయితే మొత్తం అన్నీ కూడా 365 ఒత్తులేనండి. ఈ ఒత్తులు అయితే వెలిగించుకోమని చెప్పారు. ప్రతి ఒక్కరు కూడా వెలిగించుకున్నారు. నేనైతే గాలి వేసేస్తుంది, వర్షం పడుతుంది కదా అన్నట్టుగా ఇంకా దీపానికి సంబంధించినవి ఏమీ తెచ్చుకోలేదు, చెప్పాను కదండి. ఒక 5 ఒత్తులు అయితే తెచ్చుకుని అవే వెలిగించుకున్నాను. కానీ ఇంకా టెంపుల్ అంతా కూడా ఈ దీపాలు అయితే వెలిగించమన్నారు కదా, ఇక్కడ మొత్తం అన్నీ కూడా 365 ఒత్తులు అయితే వెలిగించుకున్నానండి. చాలా హ్యాపీగా అనిపించింది. ఈరోజు లాస్ట్ రోజు కాబట్టి ఆకాశ దీపం పూజ కూడా
ఎక్కువ మంది చేయించుకున్నారండి. అంటే ఇటు సైడ్ టెంపుల్‌లో ఒకే ఒక ఆకాశ దీపాన్ని కడుతున్నారు. అంటే ఒక్కొక్క టెంపుల్‌లో 2, 3 ఆకాశ దీపాలు అలా ఉంటాయి కదా! అలా కాకుండా ఒకే ఆకాశ దీపం ఉంటుంది. దానికి 5, 6 జోడాలు కూర్చో పూజ చేపించుకున్నప్పటికీ కూడా ఒకే ఆకాశ దీపంలో 4, 5 ప్రమిదలు పెట్టేసి అయితే ఉంటున్నాయండి. వాటికైతే పూజ చేపించుకుంటున్నారు. ఒకే దీపంలో ఉంటున్నాయి 5, 6 ప్రమిదల కింద. సో, 5, 6 దంపతులు అయితే పూజ చేసుకుని ఆకాశ దీపాన్ని అయితే పూజారి గారే కడుతున్నారు కదా! సో, ఈరోజు లాస్ట్ రోజు కాబట్టి ఆకాశ దీపం పూజ కూడా ఎక్కువ టైం చేశారు. అలాగే వచ్చిన దంపతులందరూ కూడా భక్తులందరికీ కూడా తాంబూలాలు ఇవ్వటం, నెక్స్ట్ పూజారి గారికి స్వయం పాకాలు ఇవ్వడం, మంచి గుమ్మడికాయ, బెల్లం, ఇలా కంద ఇలాంటివన్నీ కూడా ఎక్కువ స్వయం పాకం అయితే ఇవ్వడం ఇలా చేశారండి. మరి ప్రతిరోజు ఇలా చేస్తారు. ఇది కార్తీక మాసం లాస్ట్ రోజు కాబట్టి అది కూడా అమావాస్య రోజు కాబట్టి ఇలా చేశారన్నది తెలీదు. నేను వెళ్ళే టైంకే పూజ అంతా పూర్తయిందండి. సో, అంటే నేను మళ్ళీ దర్శనానికి లోపలికైతే వెళ్ళిపోయానులే. నేను బయటకు మళ్ళీ ఆకాశదీపం కట్టే టైంకి అయితే వచ్చాను. లోపల కూడా మొన్న 2 డేస్ బ్యాక్ స్వామివారి కళ్యాణం జరిగిందంట. ఈరోజు స్వామివారి ఉయ్యాల సేవ అండి. సో, పోయిన సంవత్సరం కూడా స్వామివారి ఉయ్యాల సేవకి అయితే వచ్చాను. అప్పుడు కూడా కార్తీక మాసం ఇలా లాస్ట్‌లోని ఇలా తుఫాన్ అయితే పట్టిందండి. అప్పుడు కూడా ఇంకా వర్షం, గాలి ఇలా అయితే ఉంది కదా! సేమ్ ఇప్పుడు కూడా అంతే. కానీ చూసారు కదా ఎంత గాలేస్తుందో. ఇక్కడ మీకు ఈ దీపాలు చూస్తే అర్థమవుతుంది. ఇవన్నీ కూడా 365 ఒత్తు కాబట్టి బాగా వెలగటం వలన అంత గాలికి కూడా దీపాలన్నీ కూడా చక్కగా వెలుగుతున్నాయండి. అదే నార్మల్ దీపాలైతే ఇదైపోతాయి కదా! మొత్తం గుడంతా కూడా దీపాలమయమండి. ఎంత బాగుందో. నిజంగా ఈరోజు ఈ దర్శన భాగ్యం ఉంది కాబట్టి వచ్చానేమో ఇంత గాలి వర్షంలో అయినా అనిపించింది. లేకుంటే నేను ఈరోజు అమావాస్య కలిసింది కదా ఆఫ్టర్నూను, కాలభైరవ స్వామి గుడికి వెళ్దాము అనుకున్నానండి. ఇంక ఈ వర్షానికి గాలికి వెళ్ళలేంలే, రేపు మార్నింగ్ సండే రోజు మార్నింగ్ కూడా అమావాస్య ఉంటుంది కదా, అదే మనకి లెక్క కదండి, సూర్యోదయానికి ముందుగా ఉన్న అమావాస్య లెక్క కదా అన్నట్టుగా ఆ రోజు వెళ్దామనేసి ఉండిపోయాను. ఈ స్వామివారిని దర్శించుకోవడానికి అయితే వచ్చాను కదా. ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ ఇలా చూసి ఆనందించే కంటే కూడా ఫొటోస్, వీడియోస్ ప్రతి ఒక్కరూ తీస్తున్నారండి. ఇంక ఇప్పుడు కామన్ అయిపోయిందండి. వాళ్ళు చూసిన దానికంటే 10 మందికి షేర్ చేయాలి అనుకునే ఆలోచన ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడాని. సో, ఇక్కడ మీరు గమనించినట్లయితే చిన్నాళ్ళు పెద్దోళ్ళని తేడా లేకుండా ప్రతి ఒక్కరు మొత్తం ఈ దీపాలు అన్నీ కూడా వీడియో అయితే షూట్ చేస్తున్నారు. ఇంతకుముందు ఏదో యూట్యూబ్ ఉంది కదా, ఏదో నేనే షూట్ చేస్తున్నానా అనిపించేది. ఇప్పుడు యూట్యూబ్ ఉందా లేదా అని కాదండి, ప్రతి ఒక్కరికి కూడా ఏదో స్టేటస్ పెట్టుకోవడం కోసం ఒక ఇంట్రెస్ట్గా ప్రతిదీ వాళ్ళు చూసింది మొబైల్లో షూట్ చేసుకోవాలన్న ఆలోచనతో ఉంటున్నారు. సో, చూసారు కదండి దీపాలు అయితే ఎంత బాగా వెలుగుతున్నాయి. మొత్తం టెంపుల్ అంతా కూడా లైట్స్ అయితే ఆఫ్ చేసేసారండి. లోపల కూడా స్వామివారికి హారతులు అయితే జరుగుతున్నాయి. సో, మొత్తం అంతా కూడా ఇలా చీకట్లోనే భలే అనిపించిందండి. ఆ చీకట్లో ఈ నామాలైతే ఎంత అందంగా కనిపిస్తున్నాయో కదో. అయినప్పటికీ కూడా లైట్లు వేసిన తర్వాత కూడా అంతే అందంగా కనిపించాయి అనుకోండి. కానీ ఈ గాలికి అక్కడ నుంచుంటే వేడిగా భలే అనిపించిందండి. ఆ గాలి వలన దీపాలు వేడంతా కూడా ఒక పక్కకు వచ్చేసి పొగ కమ్మేసి, వీడియోలో అంత పొగ తెలియటం లేదు, కానీ మనం అక్కడ నుంచోవటం వల్ల మనకి పొగ అయితే తెగ వచ్చేసిందండి. సో, ఇంకా నేను లోపల స్వామివారిని కూడా దర్శించుకుందాం కదా అని వెళ్ళాను. ఇలా హారతి కాంతుల్లో స్వామి అమ్మవార్లు ఎంత అందంగా ఉన్నారో హారతి అయితే ఇస్తున్నారు. ఇలా పాటలు పాడుతూ హారతులైతే ఇచ్చారు స్వామి అమ్మవార్లకి. అలాగే స్వామివారి నామాల్లో ఒకటైన చక్రం అంటాం కదా, శంఖం, చక్రం, నామం అంటాం కదండి. లోపల కాబట్టి ఎక్కువ దీపాలు పెడితే భక్తులు ఉండటం వల్ల ఇదవుతుంది కదా అన్నట్టుగా ఒకే ఒక చక్రాన్ని అయితే వేసి స్వామివారి నామంలో ఒకటైన నామాన్ని అయితే ఇక్కడ వేసి ఇలా మొత్తం అంతా కూడా ముగ్గుపిండి అంటే వరిపిండి వేసినట్టున్నారండి. ఆ వరిపిండి పైన ఇలా దీపాలు పెట్టడం వలన అది కిందంతా వైట్ కాబట్టి బాగా కనిపిస్తుంది. సో, అలాగే వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇలా స్వామివారి ఉయ్యాల సేవలో అయితే పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు కూడా స్వామివారి ఉయ్యాలైతే ఊపుతూ ఇక్కడ మొత్తం అంతా కూడా గుడికి సంబంధించిన వాళ్ళేనండి. ప్రతిరోజు కూడా స్వామివారికి విష్ణు సహస్రనామాలు, గుళ్ళో లలిత సహస్రనామ పారాయణం ఇవన్నీ కూడా నిత్యం జరుగుతూ ఉంటాయి. వాళ్ళు ఒక బ్యాచ్ అయితే ఉంటారు. ఇలా పాటలు పాడటం ఇవన్నీ వాళ్ళైతే పాడుతున్నారండి. అలాగే ఇక్కడ పిల్లలకు కూడా నేర్పిస్తారనుకుంటాను. పిల్లలు కూడా చాలా చక్కగా స్వామివారి పాటలన్నీ కూడా చాలా బాగా పాడారు. ఈ గుడిలో ప్రతిదీ కూడా చాలా బాగా జరుగుతాయండి. స్వామివారి కళ్యాణం కూడా చాలా బాగా జరిగిందంట. అప్పుడు నేనైతే వెళ్ళలేదు కదా.
పిల్లలు చూసారు కదండి స్వామివారి పాటలు అయితే ఎంత బాగా పాడుతున్నారో. అంటే అక్కడ మైక్ వలన స్పీకర్ల వలన అంటే వాళ్ళ వాయిస్ అంతా కూడా రీసౌండ్ రావటం వల్ల ఫోన్లో అంత క్లారిటీగా రావటం లేదు, కానీ అక్కడ విన్నప్పుడు అలా వినాలనిపించేదండి. చిన్న చిన్న పిల్లలండి, వాళ్ళకి పెద్ద వయసు కూడా ఉండదు, అయినప్పటికీ కూడా స్వామివారి పాటలన్నీ కూడా చాలా బాగా పాడారు. అలాగే చెప్పాను కదా, ఇక్కడ నిత్యం కూడా స్వామివారి విష్ణు సహస్రనామాలు, లలిత, భగవద్గీత ఇవన్నీ కూడా పారాయణం చేస్తారు కదా, వాళ్ళు కూడా చాలా పాటలైతే పాడారు. మరీ ఎక్కువ పాటలు పెట్టకూడదు కదా, మనకు కూడా కాపీ రైట్స్ పడతాయి అన్నట్టుగా నేను మ్యూట్ చేసేసాను. అది కూడా క్లారిటీగా కూడా లేదులేండి. సో ఇంకా వాళ్ళు పాడినంతసేపు అలా 1 అవర్ పైనేనండి స్వామివారి ఉయ్యాల అలా పూజారి గారు అలా ఊపుతూనే ఉన్నారు. భక్తులు ఉన్నంతసేపు అలా భక్తులైతే ఊపారండి. మధ్య మధ్యలో పూజారి గారు భక్తుల గోత్రనామాలు చదువుతూ వాళ్ళకి తీర్థప్రసాదాలు ఇస్తూనే మధ్యలో వచ్చి స్వామివారి ఉయ్యాల అసలు ఆగకూడదు అన్నట్టుగా అలా ఊపుతూనే ఉన్నారు. సో నేనైతే వీడియో షూట్ చేద్దాం అనుకోలేదండి. ఇక్కడ ఇవన్నీ చూసిన తర్వాత నాకే అనిపించిందండి, నేను చూడటమే కాదు నాతో పాటు మీ అందరూ కూడా చూస్తారు కదా ఈ వీడియో పోస్ట్ చేసినట్లయితే అన్నట్టుగా మళ్ళీ వీడియో అయితే షూట్ చేశాను. లేకుంటే నేను దర్శనం చేసుకుని ఒక 10 నిమిషాల నుండి వెళ్ళిపోదాం అనుకున్నానండి దీపాలు వెలిగించుకున్న తర్వాత. కానీ స్వామివారి ఉయ్యాల సేవ ఇవన్నీ చూసిన తర్వాత నాతో పాటుగా మీరు కూడా స్వామి అమ్మవారిని దర్శించుకుంటారు కదా అన్నట్టుగా వీడియో అయితే షూట్ చేశానండి. వీడియో కూడా అంత క్లారిటీగా లేదండి. నైట్ టైం కాబట్టి ఉంటే దీపాల వెలుగు ఎక్కువగా ఉండటం, లేకుంటే ఇలా మబ్బు మబ్బుగా మసగ్గా ఉన్నట్టుగా ఉంది. అయినా కూడా వీడియో అయితే షూట్ చేశానండి. చాలామంది అంటున్నారు వీడియోస్ అయితే బాగుంటున్నాయి కానీ అంత క్లారిటీగా రావటం లేదు, కొంచెం చూసుకోలేకపోతే మొబైల్ అయినా మార్చాలా అయితే చెప్పారు. నెక్స్ట్ నాకు ఇంకోటి కూడా చెప్పారండి. ఈ మధ్యకాలంలో చెప్పాను కదా ఇలా ఫంక్షన్స్లోని టెంపుల్లోని అయితే మన సబ్స్క్రైబర్స్ కలిసారు అనేసి. వాళ్ళు 2 ముగ్గురు చెప్పింది ఏంటంటే ఛానల్లో ఎక్కువగా భక్తి వీడియోసే ఉంటున్నాయి, పూజలకు సంబంధించినవి లేకపోతే ఇలా టెంపుల్స్కి వచ్చిన వీడియోస్ అంటే డివోషనల్ ఛానల్లా ఉంది, వ్లాగ్స్లా అయితే లేదు. అవి పెట్టినప్పటికీ కూడా డైలీ వ్లాగ్స్ అయితే పెడుతూ ఉండు, అంటే ఇప్పుడు ఒక వీడియో పెట్టి తర్వాత మళ్ళీ ఒక వారం రోజులు గ్యాప్ వచ్చి అలా పెట్టడం వల్ల మొత్తం ఛానల్లో అన్ని పూజల వీడియోసే ఉంటున్నాయి, ఒకసారి చెక్ చేసుకొని అయితే నాకు సలహా ఇచ్చారండి. సో నేను అక్కడే వాళ్ళకి చాలా థ్యాంక్స్ నాకు చెప్పినందుకు. అన్నప్పటికీ కూడా నెక్స్ట్ ఇంక కార్తీక మాసంలో ఇంకా పూజల వీడియో కదా, నేను ఏంటంటే డైలీ ఇంకా రొటీన్ నేను చేసేవన్నీ వీడియోస్ ఏం షూట్ చేస్తాను అన్నట్టుగా షూట్ చేయనండి. ఇంక ఇలాంటి పూజల టైంలో ఇంక పని కట్టుకు వీడియో షూట్ చేయాలి కదా అన్నట్టుగా అలా చేశాను ఇలా చేశాను అన్నట్టుగా వీడియోస్ అయితే షూట్ చేస్తాను. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇలా అంటే బయటికి టెంపుల్స్కి వెళ్ళినప్పుడు ఇలా స్వామివారి వీడియోస్ ఎందుకు షూట్ చేస్తాను అంటే చాలామంది మనం అక్కడికి వెళ్ళి చూడలేకపోయినప్పటికీ కూడా వీడియోస్ రూపంలో చూసి ఆనందిస్తారు కదండి. పెద్దవాళ్ళు ఎక్కువగా అంటూ ఉంటారు కదండి, చూసే కళ్ళు అదృష్టం చేసుకుని ఉండాలి, ఏదైనా చూడాలంటే అదృష్టం ఉండాలి అనేసి. ఇప్పుడు కోటి దీపోత్సవం ఉందండి, మనం వెళ్ళలేనప్పటికీ కూడా టీవీలో లైవ్ వస్తే చూసి ఆనందించే వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఎంత అదృష్టం చేసుకుంటేనో మనం ఇలా చూడగలుగుతున్నాము ఈ టీవీల రూపంలో అన్నట్టుగా. అలాగే ఇలాంటివన్నీ చూస్తారు కదా అన్నట్టుగా పెడతాను, అంతకు మించి ఏం కాదు. సో ఇక్కడ వచ్చేసి స్వామివారి ప్రసాదం అయితే పెడుతున్నారండి, పులిహోర కట్టు పొంగలు ఏవేవో పెట్టారు. సో శనివారం రోజు ఈవినింగ్ నేను ఇలా రైస్కి సంబంధించిన తిన్న కాబట్టి తీర్థం తీసుకున్నాను కదా అన్నట్టుగా వచ్చేస్తుంటే పూజారి గారు వాళ్ళు స్వామివారి ప్రసాదం తీసుకోకుండా వెళ్ళకండి అమ్మ అన్నారు. ఇంక సర్లే అనేసి మా అబ్బాయిని తీసుకోమన్నానండి, వాడైతే తీసుకు తిన్నాడు. సో ఇంక ఇంటికి వచ్చిన తర్వాత నేను చపాతీ అయితే చేసుకుంటున్నానండి. టెంపుల్కి వెళ్ళే ముందే చపాతీ పిండి కలిపేసుకుని కర్రీ చేసుకు అయితే వెళ్ళిపోయాను. సో ఇంక ఇప్పుడు టిఫిన్ చేసేసి ఇంకా వంటగది అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసి గిన్నెలు కూడా తోము పెట్టేశాను. నెక్స్ట్ డే అమావాస ఆదివారం కదండి, కాలభైరవ స్వామివారి టెంపుల్కి అయితే వెళ్ళాను. రేపు ఆ వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను. ఈరోజు వీడియో అయితే ఇంతే. ఈ వీడియో మీ అందరికీ నచ్చుద్దని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోలు మన ఛానల్లో మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం.